హాయ్ అందరికి నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక ఈజీ స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. అంతేకాదు వీటిని చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎలా చేసుకోవాలో వీడియోని పూర్తిగా చూసేయండి. చూస్తారు కదా, చాలా క్రిస్పీగా వస్తాయండి. ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 1 month వరకు చాలా బాగుంటాయి. క్రిస్పీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిండి కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు మైదా తీసుకోవాలి. మైదాకి బదులుగా గోధుమ పిండితో కూడా ఇవి చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని తర్వాత 1 స్పూన్ వరకు పచ్చికారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆశీర్వాద్ పచ్చికారం తీసుకున్నాను. తర్వాత 1 స్పూన్ వరకు వాము తీసుకోవాలి. వాము యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేసి చూపిస్తున్నాను. మీరు కావాలనుకుంటే క్వాంటిటీ ఎక్కువ పెంచి చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. చాలా క్రిస్పీగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యి కానీ లేదా ఆయిల్ని కానీ కొంచెం వేడి చేసి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుంటూ అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలన్నమాట. చపాతీ ముద్ద అయితే ఎలా కలుపుకుంటామో అదే విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే టైట్గా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. ఇలా రావాలన్నమాట. పిండి అయితే ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచేయండి. 10 నిమిషాల తర్వాత ఇందులోని పిండిని పార్టీషన్గా డివైడ్ చేసుకొని, అంటే ఒక పిండి ముద్ద తీసుకొని ఒత్తుకోవాలి. బాగా పల్చగా ఒత్తుకోవాలన్నమాట. నేను ఇక్కడ మైదాతో ప్రిపేర్ చేస్తున్నాను కదా, మైదాతో చేస్తే ఏంటంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇంకా గోధుమ పిండితో కూడా క్రిస్పీగా వస్తాయి, కానీ మైదాతో ఎత్తే చాలా బాగా వస్తాయి అన్నమాట. అందుకే నేను ఇక్కడ మైదాతో చేస్తున్నాను. హెల్దీగా చేసుకోవాలనుకుంటే గోధుమ పిండితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మాత్రం మందంగా ఉండేలా ఒత్తుకోవాలండి. బాగా పల్చగా ఒత్తుకోవాలన్నమాట. తర్వాత దీనిపైన నువ్వులు వేసుకోవాలి. తెల్ల నువ్వులు కొంచెం పైనుంచి జల్లుకొని మళ్ళీ ఒకసారి చపాతీ కర్రతో రోల్ చేశారంటే నువ్వులు అనేవి దానికి అటాచ్ అయిపోతాయి అన్నమాట, అంటికిపోతాయి. ఈ విధంగా నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు డైరెక్ట్గా నువ్వులు అయితే ఎప్పుడు ఇచ్చినా తినరు కదా, అలాంటప్పుడు ఇలా స్నాక్స్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత వీటిని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేయడానికి ఇలా కట్ చేస్తున్నాను అన్నమాట. ఇలా నైఫ్ తోటి ఇలా లైన్స్ అన్నీ కట్ చేసుకొని మళ్ళీ క్రాస్గా లైన్స్ కట్ చేసుకుంటే ఈజీగా కట్ అయిపోతుంది. మనకి షేప్స్ కూడా వస్తాయి అన్నమాట. ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవడమే. చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టేస్ట్ కూడా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. మనం ఎక్కువ స్నాక్స్ చేయడానికి ఎక్కువ శ్రమ పెడుతుంటాం కదా, అలా ఏమీ లేకుండా చాలా ఈజీగా చేసుకునే స్నాక్స్ అండి ఇవి ఇంట్లో ఎవరైనా ప్రిపేర్ చేసేయచ్చండి. అంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ టైం టేకింగ్ కూడా ఉండదు, చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. అలాగే ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు, తక్కువ ఆయిల్తోనే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వాటిని సపరేట్గా ప్లేట్లోకి కానీ లేదా ఒక క్లాత్ కానీ పరిచేసుకొని క్లాత్లో కానీ పేర్ చేసుకొని 5 నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెట్టారంటే పొడిగా ఆరిపోతాయి. ఫ్యాన్ కింద పెట్టకపోయినా పర్వాలేదు, ప్లేట్లోకి తీసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇలా అన్నీ సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ మరిగించుకోవాలి. ఆయిల్ కొంచెం మరిగిందో లేదో చూడడానికి చిన్న పార్టీషన్ వేసారంటే, చిన్నది వేస్తే అది ఆయిల్ బాగా మరిగితే అది పైకి తేలుతుంది. అలా పైకి వచ్చిందంటే ఆయిల్ బాగా మరిగినట్టు అనమాట. ఆ తర్వాత ఈ మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నీ కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఒక్కొక్కటిగా వేసేసుకోవచ్చు లేదా ఒకేసారి వేస్తే అంటికిపోతాయి అన్నమాట. అలా కాకుండా ఒక్కొక్కటిగా వేస్తున్నాను ఇక్కడ. లేదు పొడిగా ఆరిపోయాయి అనుకోండి, ఒకేసారి అన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు.
అంతే ఒక సైడ్ వేగిన తర్వాత వీటిని మళ్ళీ బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని వేయించుకున్నారంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో వాము కూడా వేసాం కదా, వాము టేస్ట్ ఇంకా నువ్వుల టేస్ట్ చాలా బాగుంటాయి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత వీటి కలర్ మారుతుంది. ఇవి కలర్ మారి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇవి వేగిపోయినట్టు మనకి అర్థమవుతుంది. ఆ టైంలో వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని పేపర్ మీద కానీ, టిష్యూ పేపర్ కానీ, ఏదైనా న్యూస్ పేపర్ కానీ, ఏమైనా వేస్ట్ పేపర్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే ఆయిల్ని అబ్జర్వ్ చేస్తుంది పేపరు. దానివల్ల ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఉండదన్నమాట. ఆయిలీగా ఉండకుండా చాలా మనకి బాగుంటాయి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా వేయించేసి తీసేసుకోవాలి. 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను కదా, దానికి నాకు చాలా ఎక్కువ క్వాంటిటీలో వచ్చాయండి, ఎక్కువగా వచ్చాయన్నమాట. అలాగే మనం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.